ఓం నమ శివాయ. చాలామంది భక్తులు, స్వామి మేము శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోవచ్చా, అందరి దేవతలతో పాటు శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చా ఇంటిలో అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న జవాబు ఏమంటే దానికి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్లలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. దీనికి వివరణ ఏమంటే, మహాభారతము, అదేవిధంగా భగవద్గీత ఇటువంటి ఎన్నో పుస్తకాలను మనం గమనిస్తే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆ తర్వాత రాక్షసులైనటువంటి లంకేశ్వరుడు, అనేకమైనటువంటి ఋషులు, మునులు కూడా పూజించిన దేవుడు ఎవరప్ప అంటే ఒక్క శివలింగం మాత్రమే. అదేవిధంగా మన పూర్వీకులైనటువంటి రాజులు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి శివలింగాన్ని ఆరాధించినారు. మనము ఎక్కడన్నా ఒక గుంతలు తవ్వుతూ ఉన్నా కానీ, అదేవిధంగా పురావస్తు శాఖ వారు ఏవైనా విగ్రహాలు బయటకు వచ్చినాయి అంటే ఖచ్చితంగా శివలింగాలే ఎక్కువగా లభిస్తున్నాయి. దీన్ని బట్టి పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరూ శివలింగాన్ని పూజించవచ్చు. ఎందుకంటే శివుడు ఆదిదేవుడు, అందరికీ దేవుడు. అతన్ని ప్రతి ఒక్కరూ కూడా పూజించడం వల్ల వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు తొలగి శివానుగ్రహం పొందగలరు. ఇంకొకటి ఏమంటే, చాలామంది స్వామి మేము మటన్ తింటూ ఉంటాము, ఆదివారం పూట శివలింగాన్ని ఎట్లా ఇంట్లో పూజించవచ్చా అని అడుగుతూ ఉంటారు. మీరు మటన్ తినే రోజు దేవుని మందిరానికి ఒక కటం కట్టేసిండండి. మరుసటి రోజు స్నానం చేసి శుభ్రతగా రెడీ అయిన తర్వాత ఆ దేవునికి మందిరానికి కట్టిన కటం తీసేసి దేవతలందరినీ పూజించవచ్చు. అప్పుడు శివలింగాన్ని పూజించవచ్చు, వినాయకుడిని, ఆంజనేయ స్వామిని అందరినీ కూడా ఇంట్లో విగ్రహరూపంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివలింగాన్ని పూజించండి. అందరి దేవతలాగే శివుణ్ణి ఆరాధించండి. శివుడు మామూలు దేవుడు కాదు, మహానుభావుడు, జగద్రక్షకుడు, జగత్తును సృష్టించినవాడు. అటువంటి ఈశ్వరుని మనం ఆరాధించడం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాల. ఇంట్లో మీకు తోస్తే నీళ్లతో పూజ చేయండి, లేదా పాలు వేసి పూజ చేయండి. మీకు అనుకూలమైతే పూలు పెట్టండి, లేదా బిల్వపత్రి ఒకటి ఆకు దేవుని మీద పెట్టేసి పూజించిన శివుడు మీకు వరాలనే ఇస్తాడు. కాబట్టి ఇళ్లలో రాయి రూపంలో చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ పూజ చేయండి. శ్రీ